హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోహని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి రాగి ఇడ్లీ అండి. అవునండి, చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి ఇడ్లీను త్వరగా ఇన్స్టెంట్గా ఎలా చేసేసుకోవాలో చెప్పేస్తాను. యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. ప్రతిసారి దోశ వేసుకొని తింటుంటే బోర్కి వస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఇడ్లీని చేసేసుకోండి. ఈ హెల్తీ ఇడ్లీని చాలా అంటే చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి ఇడ్లీని చేసేద్దామా? సో చేసే ముందు ఒక చిన్న సజెషన్, వారంలో 1-2 సార్లైనా ఈ రాగి ఇడ్లీని దోశని ఏదో ఒకటి తింటూ ఉండండి, చాలా మంచిదండి. సో హార్ట్ పేషెంట్స్కి, అలా పేషెంట్స్గానే కాకుండా మన ఆడవాళ్ళకి జుట్టు ప్రాబ్లమ్స్ని కూడా చాలా తగ్గిస్తుందండి. జుట్టు కూడా రాలిపోయే వాళ్ళకి కూడా ఈ రాగి ఇడ్లీ, రాగి దోశలు తినడం వల్ల దృఢంగా తయారవుతుందండి. సో స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్ ఇడ్లీ రవ్వని యాడ్ చేసేసేయండి. చేశాక 1.5 కప్ రాగి పిండిని తీసుకోండి. సో ఇలా తీసుకున్న దానిని ఒకసారి మంచిగా కలిపేసేయండి. పిండి అలాగే రవ్వ మొత్తం ఒకటేసారి కలిపేసేయండి. కలిపేశాక 2 కప్స్ పెరుగు తీసుకోండి. మంచిగా గట్టి పెరుగు తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇడ్లీలు. సో ఇలా తీసుకున్న పిండిని, రవ్వని, పెరుగుని మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాతకి కొన్ని వాటర్ని మీకు ఇడ్లీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని బాగా కలపండి. సో ఇలా స్పూన్తో కాసేపు కలిపాక చేయితో మంచిగా అదన కొట్టుకుంటూ మంచిగా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ మాదిరిగా మంచిగా తడుపుకోండి. సో మనకి ఇడ్లీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అట్లా చూసుకొని, మన రెగ్యులర్గా ఇడ్లీ కన్సిస్టెన్సీ ఎంత జారుగా ఉంటుందో ఆ మాదిరిగా తడుపుకుంటే సరిపోతుంది. సో అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం సోడా యాడ్ చేసి మంచిగా కలుపుకోండి. ఈ సోడా ప్లేస్లో మీరు ఇంకా త్వరగా చేసేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈనో కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. సో ఇలా మంచిగా కలుపుకొని ఒక 15 to 20 minutes అలా పక్కన పెడితే మంచిగా పులుస్తుందండి పిండి. సో తీసి క్యాప్ పెట్టి పక్కన పెట్టేసేయండి. నేను ఇక్కడ 1/2 hour నానబెట్టాను పిండిని. చూసారా, మంచిగా అయిపోయింది పిండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలు తీసేసుకొని అందులో ఆయిల్ అప్లై చేసి ఈ పిండిని యాడ్ చేసేయండి. ఆయిల్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆయిల్ యాడ్ చేసుకోండి, నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యిని యాడ్ చేసేసుకోండి. సో ఇలా మంచిగా అప్లయింగ్ బ్రష్ తీసేసుకొని ఆయిల్ మొత్తం పాత్రలకి అప్లై చేసేసి ఇలా పిండిని అందులో వేసేసేయండి. వేసాక గుర్తుంచుకోండి, మనకి హోల్స్ ఎలా ఉన్నాయో చూసేసుకొని అలా హోల్స్ని ఆపోజిట్గా వచ్చేటట్టు స్టాండ్లో ఫిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా అన్ని పాత్రలకి పెట్టేసుకోండి. తర్వాతకి స్టాండ్ తీసుకొని అందులో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ని యాడ్ చేసి మంచిగా వాటర్ని తెరల కాగనివ్వండి. అలా అయితే మనకి ఇడ్లీలు చాలా త్వరగా అయిపోతాయి. సో చూసారా, హోల్స్ని ఆపోజిట్ ఎలా పెట్టానో మీరు కూడా స్టాండ్కి అలా ఫిక్స్ చేసుకొని వాటర్ చూసారా, వాటర్ కూడా తెరల కాగుతున్నాయి కదా. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని అందులో పెట్టేసి క్యాప్ మూసేయండి. గుర్తుంచుకోండి, ఒకవేళ మీరు ఇడ్లీ కుక్కర్ యూస్ చేసే వాళ్ళైతే కుక్కర్లో పెట్టేసుకోండి. నా దగ్గర ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ అవైలబుల్ లేనందుకు నేను గిన్నెలో పెట్టేశాను. 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి చూసారంటే చూడండి, నేను ఒక స్టిక్ తీసుకొని చూపించాను కదా, అలా చెక్ చేసుకొని ఇడ్లీ కుక్కర్ని దించేసేసుకోండి. అంతే అండి, మన ఇడ్లీలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి. ఈ ఇడ్లీలను తీయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదండి. చూసారు కదా, జస్ట్ స్పూన్తో అలా అన్నామంటే వచ్చేస్తుంది. అంత మంచిగా అయిపోతాయండి ఈ ఇడ్లీలు. సేమ్ అస్సలు మనం బయట తినే ఇడ్లీల కంటే చాలా బాగుంటాయండి ఇడ్లీలు.
ఒక్కసారి చూడండి, స్పాంజీ లాగా ఉంటాయి, చాలా మెత్తగా, తినే కొద్దీ తినాలనిపించే ఈ ఇడ్లీలని మీరు కూడా ట్రై చేసి డెఫినెట్గా తినేసేయండి. సో బాగుంది కదా వీడియో. సో ఈరోజు నేను హెల్దీ రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చినందుకు నా ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. చూసారా, నేను ఇక్కడ చింపి కూడా చూపిస్తున్నాను, ఎంత మెత్తగా ఉన్నాయో, ఎంత మంచిగా ఉన్నాయో. సో మీరు కూడా ట్రై చేసేయండి ఈ ఇడ్లీలని, మీ హెల్త్ బెనిఫిట్స్ని పెంచేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ఇడ్లీలు తినడం వల్ల వారంలో 2 సార్లైనా రాగిని ఏదో ఒక మాదిరిగా తీసుకొని తింటూ ఉండండి. ఆడవాళ్ళకి పిసిఓడి ప్రాబ్లమ్స్ తగ్గుతుంటాయి, అలాగే జుట్టు ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి, అలాగే పేషెంట్స్కి షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నా చిటికెలో మాయమైపోతుంటాయి ఈ రాగి వల్ల. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.